అందరికీ నమస్తే. రైతులు తెలంగాణ రైతులంతా కూడా ఎంతో ఆశపడి నీళ్ళు వస్తాయని చెప్పి పంటలు ముందుగానే పెట్టుబడి సాయం తీసుకొచ్చుకొని పంటలు వేసుకున్నారు. ఇప్పుడు తీరా చేతికొచ్చేసరికి మొక్కజొన్న గాని వరి గాని చేతికొచ్చే టైంలో ఎండిపోతా ఉన్నాయి. నీళ్ళు వస్తలేవు, సడన్ గా నీళ్ళు ఆగిపోయినాయి. వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వదలాలంటే ఇబ్బంది అవుతా ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మరి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. కాళేశ్వరం లేకపోయినా కూడా మేము వానాకాలంలో చూడండి బాజాప్తా ఎన్ని మెట్రిక్ టన్నులు రావాలో గతం కంటే ఇప్పుడు కొంత ఎక్కువనే చేసి చూపించినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది వానాకాల పంటకి. వానాకాల పంటప్పుడు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. కాళేశ్వరంతో పెద్ద పనేం లేదు, కాళేశ్వరాన్ని యూజ్ చేసుకోలేదు. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడతా ఉంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతున్నట్టు క్లియర్ గా కనపడతా ఉంది. ఎందుకంటే అనేక జిల్లాలలో మాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి అటు దక్షిణ తెలంగాణ అయినా ఇటు ఉత్తర తెలంగాణ అయినా ఈ రెండు ప్రాంతాలలో కూడా ఎక్కువ శాతం రైతులందరూ కూడా పంటలు ఎండిపోతా ఉన్నాయి. మనం ఎన్నో వీడియోలు చూసినాం సోషల్ మీడియాలో. సో చర్చ కూడా అదే జరుగుతూ ఉన్నది. మరి ఇలా దాదాపుగా 3 ఎకరాలు 4 ఎకరాలు వేసిండ్రు రైతులు. ప్రధానంగా మొక్కజొన్న వేసిండ్రు, ఆ తర్వాత మరి వరి వేసిండ్రు, ఎక్కువగా పండిస్తా ఉన్నారు. ఈసారి ఎక్కువ వేసిండ్రట రైతులు. దాదాపుగా 53 లక్షల ఎకరాల రైతులు వేసినట్టు రైతులు ఈసారి పంట. కానీ మరి గోదావరి నుంచి రావాల్సినటువంటి నీళ్లు, కృష్ణా నుంచి రావాల్సినటువంటి నీళ్లు, ఎందుకంటే ఈ రెండే ప్రధానంగా తెలంగాణకి ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేవు. సో కాళేశ్వరం యాడికెళ్ళి గోదావరి నుంచి రావాలి. కృష్ణా వాటర్ అంతా కూడా ఏపీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇక్కడ ఆపేటటువంటి ప్రయత్నం లేదు. ఆ ట్రిబ్యునల్ మీద, కృష్ణా ట్రిబ్యునల్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. తాగునీటికి ఇప్పుడు తాగుకిస్తే సాగుకి ఇబ్బంది అవుతుంది, సాగుకిస్తే తాగుకి ఇబ్బంది అవుతా ఉంది. మరి ఎందుకు ఇవన్నీ కూడా వచ్చినాయి? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? సో ఎక్కడి నుంచి ఏమేమి వాడుతా ఉన్నారు, ఏ జిల్లాకి ఎక్కడి నుంచి పోవాలి నీళ్లు? మరి గతంలో ప్రతిరోజు పారినటువంటి నీళ్లు ఈరోజు ఉన్నటువంటి దేవాలయ జనగాం కానీ, లేకపోతే ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళాల్సినటువంటి పెద్దపల్లికి కానీ, సిరిసిల్ల మిడ్మానేరుకు నీళ్లు సిరిసిల్ల నుంచి దాదాపుగా సూర్యాపేట వరకు రావాల్సినటువంటి నీళ్లు ఇప్పుడు కేవలం వారానికి ఒక్కరోజే అధికారులు వదులుతున్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇట్లా అయిపోయింది. ఆ నీళ్లు రావడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. చెరువులన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా ఎండిపోతా ఉన్నాయి, బోర్లు ఎండిపోతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కేవలం బోరు బావుల ద్వారాగా, లేకపోతే ఏమో ఎప్పుడో తవ్వుకున్నటువంటి బావుల ద్వారాగా, మోటార్ల ద్వారాగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మరి కాళేశ్వరాన్ని ఏదైతే దాన్ని పెండింగ్ పెట్టి దాన్ని తక్కువ చేసి దాన్ని వాడుకోకుండా ఉండడం కొంత తెలంగాణకి మాత్రానికి సో నీళ్ళు ఎండిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది కూడా కనబడుతుంది. ఇప్పుడు అసలుకే మార్చ్ ఎండింగ్కి వచ్చాం. మరి ఏప్రిల్ మే పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనలో కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందట. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఏదైతే కొండపోచమ్మ సాగర్ లేకపోతే రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి దాదాపుగా ఒక 20 రోజుల్లో మాత్రమే సరిపడిపోయేటటువంటి వాటర్ అయితే ఉంది. మనం ఇప్పుడు తాగడానికి ఇబ్బందే, తాగడానికి ఇవ్వాలంటే మాత్రానికి సాగుకి ఇబ్బంది అవుతుంది. సాగుకి ఇబ్బంది అయితే మరి తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఏ జిల్లా నుంచి అటు పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే ఇక్కడ దేవాదులు కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కానీ, సో వీటన్నిటిని కూడా మిడ్మానేరు కానీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా నుంచి మనకు వాటా ఎంత తీసుకొని నింపుకోవాలి, ఆ తర్వాత గోదావరి నుంచి మనం ఎంత నింపుకోవాలి, కాళేశ్వరం నుంచి ఎంత తీసుకోవాలి, కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేయడంలో సో కొంత ఇప్పుడు తెలంగాణలో మాత్రానికి ఇబ్బందులు అయితే ఉంది. ప్రధానంగా రైతులకి ఒక్కో ఎకరానికి 15,000 20,000 ఖర్చు అయిపోయింది. కొంతమంది గొడ్లను మేపుతా ఉన్నారు. అంతా కూడా చెరువులు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గతంలో 2014 నుంచి 2024 వరకు ఇంత పరిస్థితి లేదు. మరి ఈసారి ఎందుకు వచ్చింది అనేది కూడా జిల్లాల వారీగా ఒకసారి మనం వాటర్ లెవెల్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కొన్ని జిల్లాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. దాదాపుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి 33 జిల్లాలలో వచ్చేసేసి 2023లో ఎట్లున్నది, 2023 ఆ తర్వాత ఇప్పుడు 2025 జనవరిలో ఏంటి పరిస్థితి, తర్వాత 2025 ఫిబ్రవరిలో ఏంది పరిస్థితి. సో ఏ రకంగా భూగర్భ జలాలు మరి అడుగంటిపోతా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా 2023లో ఫిబ్రవరిలో జరిగినటువంటి విషయం.
ఆదిలాబాద్ లో వచ్చేసేసి అప్పుడు 6.70 అడుగుల మేరకి అందుబాటులో ఉన్నటువంటి మరి నీటి మట్టం ఇప్పుడు అది 7 అడుగులుగా పడిపోయిందట. 7 అడుగులుగా పడిపోయింది. తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంకా 8.54 అడుగులుగా పడిపోయింది. అంటే ఇక మార్చికి వచ్చింది అనుకోండి, మేకి వస్తే పరిస్థితి ఏందో చూడండి. ఇక 10 దాటిపోయిందంటే మాత్రానికి ఇక మొత్తానికి ఇంకిపోయినటువంటి పరిస్థితే ఉంటది. ఆదిలాబాద్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్లయితే 7 అడుగులు ఉండాల్సింది అప్పుడు నీటి మట్టం. ఆ తర్వాత అది 8కి వెళ్ళింది 2025కి వచ్చేసరికి. సో తర్వాత ఇప్పుడు దాదాపుగా 9:30కి వచ్చేసింది. 9:30కి ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చేసింది. ఎందుకంటే మార్చిలో ఇంకెంతకు వెళ్ళిపోద్దో చూడండి పరిస్థితి. సో ఇటు వస్తాయి. ఇటు వస్తే మాత్రానికి నారాయణపేట, నల్గొండ. నారాయణపేటలో అప్పుడు 5 ఉండే, ఆ తర్వాత వచ్చేసి 6కి వెళ్ళింది, ఆ తర్వాత 7కి వచ్చింది. ఇక చూసుకున్నట్లయితే వరంగల్లో అప్పుడు 4 ఉన్నది 2023, తర్వాత 4కి వచ్చింది, ఆ తర్వాత 6కు పడిపోయింది. సో ఇట్లా మరి ఎందుకు భూగర్భ జలాలు అడిగంటి పోతా ఉన్నాయి? కాళేశ్వరాన్ని ప్రధానంగా తీసుకొని పోయినసారి ప్రభుత్వం గోదావరి జలాలతోటి ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కనీసం తడెను ఉండాలి కదా. పంటకి తడైనా ఉంటే కొద్దో గొప్ప అది చేతికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. తడి కూడా లేకుండా వారానికి ఒక్కసారే మనం చెరువులలోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలితే ఆ తడి కూడా లేకపోతే ఎండిపోయేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. గొడ్లను కూడా ఎండబెడతా ఉన్నారు. గొడ్లను తీసుకుపోయి ఎండిపోయిన వాటిని మేత పెడతా ఉన్నారు. అనేకమైనటువంటి జిల్లాలలో మేతలు పెడతా ఉన్నారు. మరి కరువు పాలవుతా ఉందా తెలంగాణ? ఎందుకు అవుతా ఉంది? అక్కడ అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి గాన ఒక క్లారిటీ ఉండాలి. ఇద్దరి మధ్యలో సమన్వయ లోపాలు ఏం లేకుండా, అరే బాజాప్తా మనం గతంలో ఎంత భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి, ప్రతి సంవత్సరానికి ఇప్పుడు ఎంత అడిగంటి పోతా ఉన్నాయి, గతంలో ఎట్లా నీళ్ళు ఇచ్చినాం, సో ఇప్పుడు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి అనేది దాని మీద మాత్రానికి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచన చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఇప్పటికే కేవలం 11 నుంచి 12,000 ట్యాంకర్లు ఇవాళ అందరు కూడా బుక్ చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ ప్రజలంతా కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బెంగళూరులో చూసినాం మనం. బెంగళూరులో పోయినసారి ఏమైపోయింది, ఒక్కళ్ళనే సరే బైక్ కానీ కారు కానీ కడిగి ఇల్లు కూడా కడగొద్దు. ఇల్లు కడిగినా కూడా ఫైన్ వేసేటటువంటి పరిస్థితి. ఆడున్న అధికారులంతా కూడా రోజు చూస్తూ ఉంటారు, ఎవరు కారు కడుగుతుండు, ఎవరు ఇల్లు కడుగుతున్నారు, ఎవరు బైక్ కడుగుతున్నారు. సో వీటన్నిటికీ ఫైన్లు వేశారు. మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండాలంటే ఏదో పగలకి పట్టింపులకు పోయి ప్రతిపక్షాల మీద బురద జల్లి లేకపోతే ప్రతిపక్షాలు కట్టినటువంటి ప్రాజెక్టు మీద దానివల్ల నీళ్లు తీసుకునేటటువంటి అవకాశం అయితే నీళ్లు తీసుకోవాలి. తాగునీరుకి సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏదైతే అప్పుడు ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతోటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైజింగ్ తెలంగాణతో ముందుకు పోతా ఉందో అట్లా తీసుకుపోవాలి. లేకపోతే ఎక్కువ బడ్జెట్ కొంత కేటాయించాల. రైతులకి నీళ్ళు ఇచ్చేటటువంటి విషయం కానీ లేకపోతే ప్రజలకి తాగునీరు ఇచ్చేటటువంటి విషయం మీద కానీ పగలు పట్టింపులకు పోకుండా కొంత బడ్జెట్ ఎక్కువ కేటాయించైనా సరే అధికారులను అప్రమత్తం చేసి ఇవన్నీ తీసుకోవాలి. కానీ ఇగో ఇప్పటికే మార్చ్ అయిపోతా ఉంది. ఏప్రిల్ మే నెలలో మాత్రానికి ఇబ్బందులు వస్తే నేషనల్ మీడియా సైతం తెలంగాణ వైపు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్ నుంచి మనం ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఇటు గోదావరి బేసిన్ నుంచి కానీ లేకపోతే అటు కృష్ణా బేసిన్ నుంచి కానీ, అటు దక్షిణ తెలంగాణ కావచ్చు లేకపోతే ఇటు ఉత్తర తెలంగాణ కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎట్లా చెరువులను నింపాలి, ఎట్లా ప్రాజెక్టులను నింపాలి అనేటటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలతో పాటు రైతాంగం అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తా ఉంది.